కైలాసవాసీ భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావరణాలయ. శ్రీకాళహస్తి దక్షిణ కైలాసము, దక్షిణ కాశీగా పిలువబడే సద్యోముక్షి క్షేత్రము, సద్యోముక్తి క్షేత్రము, జ్ఞానక్షేత్రము, భాస్కర క్షేత్రము. అటువంటి శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 19వ తేదీన పగటి సమయంలోనే కైలాసగిరి ప్రదక్షిణ అనేది నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం 2 సార్లు, అంటే సంక్రాంతి తరువాత వచ్చే కనుమ రోజున స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలు స్వామివారు వెలిసినటువంటి శ్రీకాళహస్తి కొండ చుట్టూ ప్రదక్షిణగా వెళ్ళి అక్కడ ఉన్న గ్రామస్తులందరికీ దర్శనమిచ్చి స్వామివారు అమ్మవారు స్వయంగా తమ కళ్యాణానికి ఆహ్వానిస్తారని భక్తుల నమ్మకం. అలానే స్వామివారి కళ్యాణమైన తరువాత, అంటే ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణాన్ని ఫిబ్రవరి 18వ తేదీ తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు సుముహూర్తంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం జరిగిన మరుసటి రోజున నవదంపతులుగా మారిన స్వామి అమ్మవార్లు అదే కైలాసగిరి కొండ చుట్టూ ఉన్న గ్రామస్తులకు దర్శనం ఇవ్వడానికి ఊరేగింపుగా వస్తారు. దీన్నే కర్రల మీద పల్లకీలా సిద్ధం చేసిన కొయ్య కర్రల మీద ఊరేగుతూ స్వామి అమ్మవార్లు భక్తులందరికీ దర్శనమిస్తారు. ఈ గిరి ప్రదక్షిణ పగలు సమయంలో జరుగుతుంది. ఉదయం 8 లేదా 9 గంటలకు దేవాలయం నుండి బయటికి వచ్చిన స్వామి అమ్మవార్ల విగ్రహాలు రాయల మండపం నుంచి బయటికి వచ్చి అక్కడి నుంచి శ్రీకాళహస్తి టౌన్ లో ఉన్నటువంటి మండపాలు చూసుకుంటూ ఆ మండపాల్లో ఉన్న భక్తులకు దర్శనమిస్తూ గిరి ప్రదక్షిణకు బయలుదేరుతారు. ఈ గిరి ప్రదక్షిణను నేను 2024లో ఈ గిరి ప్రదక్షిణ చేశాను. మంది భక్తులు గిరి ప్రదక్షిణకు వస్తారు. మీరు గనక గిరి ప్రదక్షిణ మొదటిసారి వెళ్తుంటే ఈ వీడియోలో కొన్ని మీకు సజెషన్స్ ఇస్తాను, అవి మీకు ఉపయోగపడవచ్చు. గిరి ప్రదక్షిణ అనగానే భక్తులకు వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే ఎన్ని కిలోమీటర్లు అని. ఇది అఫీషియల్ గా 22 కిలోమీటర్లు అని చెప్తారు. నా దగ్గర పర్టికులర్ గా రూట్ మ్యాప్ అంటూ ఏం లేదు. నేను ఇంటర్నెట్ లో ఉన్న రూట్ మ్యాపే చూశాను. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం జనాల వెనుక వెళ్ళాను కాబట్టి అప్పుడు నేను గూగుల్ ఫిట్ లో టైం అనేది చూసుకున్నాను. ఆ టైము డిస్టెన్స్ ని బట్టి నాకైతే 25 కిలోమీటర్స్ దాటింది గిరి ప్రదక్షిణ. అంటే మనం ఏదైతే శివయ్య గోపురం నుంచి స్వామివారి బయటకు వచ్చి రాయల మండపం నుంచి ఆ ఊరేగింపుగా వచ్చి ఆ శ్రీకాళహస్తి చుట్టూ ఉన్న గ్రామాల చుట్టూ తిరిగి మళ్ళీ స్వామివారు ప్రధాన ఆలయాన్ని చేరుకుంటారు కదా, ఆ మొత్తం డిస్టెన్స్ నేను నడిచినప్పుడు నాకు మొబైల్లో 25 కిలోమీటర్స్ అబోవ్ చూపించింది. సో ఏదో 22 కిలోమీటర్స్ కానీ 25 కిలోమీటర్స్ అని మీరు కన్సిడర్ చేయొచ్చు. 2, ఈ గిరి ప్రదక్షిణకు చెప్పులు వేసుకోకుండా చేయవచ్చా? చెప్పులు వేసుకోకపోవడం అనేది అది మీ కంఫర్ట్ ను బట్టి ఉంటుంది. నేనైతే చెప్పులు వేసుకోమనే చెప్తాను. ఎందుకంటే ఈ గిరి ప్రదక్షిణ అనేది పగటి సమయంలో జరుగుతుంది. ఉదయం 8 లేదా 9కి స్టార్ట్ అయితే గనక మా గిరి ప్రదక్షిణ పూర్తయ్యేసరికి సాయంత్రం 4 అయ్యింది. సో మొత్తం ఎండ పడే సమయం ఇది. పైగా ఈసారి ఫిబ్రవరిలోనే ఎండలు బాగా ఉన్నాయి, బాగా హీట్ గా ఉంటది ఆ ఏరియాలో కూడా. కాబట్టి చెప్పులు వేసుకోమనే చెప్తాను నేనైతే. లేదు మేము చెప్పులు వేసుకోకుండా చేయగలము, ఎండకు మేము తట్టుకుంటామంటే మీరు ట్రై చేయొచ్చు. చెప్పులు వేసుకుని వెళ్లే వాళ్ళను చూశాను, చెప్పులు వేసుకోకుండా నడిచే పెద్దవాళ్ళను, చిన్నపిల్లల్ని కూడా నేను గిరి ప్రదక్షిణలో గమనించాను. 3వది, రోడ్డు బాగుంటుందా? నేను గిరి ప్రదక్షిణ చేసినప్పుడు 70% వరకు రోడ్డు బాగానే ఉంది. 30% అయితే కొద్దిగా రోడ్ అనేది అంత బాగోలేదు. ఇప్పుడైతే మనం చూసాం కదా న్యూస్ లో, కొత్తగా రోడ్ అనేది ప్రారంభించారు అని చెప్తున్నారు. మీరు ఈసారి గిరి ప్రదక్షిణకు వెళ్తే రోడ్ ఎలా ఉంది, రోడ్డు పూర్తిగా బాగుందా లేదా అనేది మీరు ఒకసారి కామెంట్స్ లో చెప్పండి. తర్వాత వచ్చే డౌట్ ఏంటంటే ఫుడ్ వాటర్ అనేవి మనకి కంటిన్యూగా, అంటే ప్రధాన ఆలయం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అక్కడి నుంచి కూడా మనకు గ్రామస్తులు ఆ టౌన్ లో ఉన్న వాళ్ళు కానీ చాలా బాగా మీకు మజ్జిగ ప్యాకెట్లు, త్రాగునీరు, తర్వాత రాగి అంబలి ఇవన్నీ ఇస్తారు. రాగి జావా, రాగి అంబలి. నెక్స్ట్ మధ్య మధ్యలో అన్నదానం కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. సో మీకు ఎక్కడ ఫుడ్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. వాటర్ నెసెసరీ, మీరు వాటర్ కంపల్సరీ తాగాలి అనుకుంటే కొంచెం డిహైడ్రేట్ అవుతూ ఉంటాము, పగల టైం కదా, ఎండ ఎక్కువ ఉంటుంది.
సో, వాటర్ అయితే మీరు క్యారీ చేయండి బాటిల్. మధ్యలో ఎక్కడైనా మధ్యలో ఎవరైనా గనుక వాటర్ ఇస్తూ ఉంటే మీరు రీఫిల్ చేసుకోవచ్చు. వాటర్ ప్యాకెట్స్ కూడా అక్కడక్కడ ఇస్తుంటారు మధ్యలో మజ్జిగ ప్యాకెట్లు గూడా. అవైనా గూడా మీరు స్టోర్ చేసుకొని వెళ్ళొచ్చు బ్యాగ్‌లో. తర్వాత ఈ కాళహస్తి గిరి ప్రదక్షిణలో ఏమేం చూడొచ్చు మనము? ఇది కాళహస్తి గిరి ప్రదక్షిణకు వెళ్ళేటప్పుడు మీరు తెలిసిన వాళ్ళతో వెళ్తే గనక ఎక్స్‌ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. వేయిలింగాల కోన, వేయిలింగాల కోనకు వెళ్తారు. కొద్దిగా లోపలికెళ్తారు గిరి ప్రదక్షిణ రూట్ నుంచి. దాన్ని కంపల్సరీ దర్శిస్తారు. లోకల్ వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళొచ్చిన వాళ్ళు కంపల్సరీ ఫాలో అవుతారు. మధ్యలో మెయిన్ చూడాల్సిన ప్లేసెస్ ఏంటంటే మధ్యలో ఒక చోట వాటర్ వస్తుంది. అక్కడైతే అందరూ స్నానం చేస్తారు. రిలాక్స్ అవుతారు శివుడి విగ్రహం దగ్గర. తర్వాత వేయిలింగాల కోన కంపల్సరీ వెళ్తారు. దక్షిణకాళి అమ్మవారి గుడి అనేది ఒకటుంటుంది. అమ్మవారి విగ్రహం ఉంటుందక్కడ. అమ్మవారి టెంపుల్ ఒకటుంది. అక్కడ అన్నదానం కూడా చేశారు మేమెళ్ళినప్పుడు. చాలా బాగుంటుంది అమ్మవారి విగ్రహము. కంపల్సరీ మీరు గిరి ప్రదక్షిణకెళ్ళినప్పుడు దక్షిణకాళి టెంపుల్‌ని మిస్ చేసుకోకండి. స్వామి, అమ్మవార్లతో పాటు మనం నడవచ్చా? నడవచ్చు. కానీ ఏంటంటే స్వామి, అమ్మవార్లు మధ్య మధ్యలో వేంచేపు చేయడానికి మండపాలుంటాయన్నమాట. ఏ ఊరికి ఆ ఊరు అన్నట్టు. కొన్ని ఊర్లుంటాయి గదా! శ్రీకాళహస్తి చుట్టూ వాళ్ళకు ఆ ఊరికి దగ్గరగా మండపాలనేవి ఉంటాయి. ఆ వేంచేపు చేసే మండపాల్లో స్వామి, అమ్మవార్లు కాసేపు ఆగుతారు. ఆ ఊరి వాళ్ళు నవదంపతులుగా వచ్చిన స్వామి, అమ్మవార్లకు స్వాగతం ఇచ్చి వారికి మర్యాద చేసినట్టు వారిని స్వాగతిస్తారనమాట ఆ మండపాల్లోకి. సో, ఆ మండపాల దగ్గర స్వామివారు ఆగుతారు. సో, మీరు ఆ స్వామివారితో పాటు నడవాలంటే కొద్దిగా లేట్ అవ్వచ్చు. దాన్ని బట్టి మీరు ప్లాన్ జేసుకోండి. మీ పాటికి మేము నడిచేస్తామంటే మీరు తొందరగా కంప్లీట్ చేసుకొని మీ నెక్స్ట్ డెస్టినేషన్ వెళ్ళిపోవచ్చు. తర్వాత నెక్స్ట్ స్వామి అమ్మవార్లు ఇంకా గుడికి ఇంకా దాదాపు 3 కిలోమీటర్లు ఉంది. ఇంకా గిరి ప్రదక్షిణ అయిపోతుందనంగా ఒక మండపంలో ఎక్కువసేపు ఆగుతారు. అక్కడికి ప్రధాన ఆలయం నుంచి ఎదుర్కోలుగా వస్తారన్నమాట. కోలాటం చేస్తూ స్వామివారిని తిరిగి ఆలయంలోకి ఆహ్వానించడానికి వస్తారు స్వామి అమ్మవారిని. సో, మీరక్కడ వెయిట్ చేయాలంటే ఎక్కువసేపు వెయిట్ చేయాలంటే అక్కడ వెయిట్ చేయొచ్చు. లేదంటే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేసి వెళ్ళిపోవచ్చు. అయితే ఈ గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత భక్తులందరూ కూడా మళ్ళీ ఆలయం దగ్గరికొస్తారు. ఎందుకంటే స్వామి, అమ్మవార్లు లోపలికెళ్ళి వచ్చి మళ్ళీ సిద్ధమై వస్తారట. మళ్ళీ అలంకరించుకొని అందరికి ఒకసారి ఇప్పుడు అందరికి నవదంపతులుగా దర్శనం ఇచ్చారు కదా! ఎవరైతే మనమే కాదు స్వామివారి కళ్యాణానికి దేవతలు, ఋషులు అందరూ కూడా వచ్చుంటారనమాట. ఈ కొండ చుట్టూ దేవతలు ఉంటారని, ఋషులు ఉంటారని భక్తుల నమ్మకం. వారందరికీ కూడా స్వామివారి గుడి లోపలికి వెళ్లి వచ్చి అలంకరించుకొని మళ్ళీ ఒకసారి అందరికి దర్శనం ఇచ్చి వీడ్కోలు పలుకుతారనమాట. ఇలా స్వామివారి వీడ్కోలు పలుకుతారని మాకు గిరి ప్రదక్షిణలో వచ్చినటువంటి ఒక భక్తురాలైతే చెప్పారు. ఆవిడ ప్రతి సంవత్సరం గిరి ప్రదక్షిణ చేస్తారట. ఆవిడ ద్వారా తెలుసుకున్న విషయాల్ని నేను చెప్తున్నాను ఈ వీడియోలో. తర్వాత ఇంకా డౌట్ ఏంటంటే మధ్యలో ఎక్కడైనా కూడా రెస్ట్ తీసుకోవచ్చా? రెస్ట్ తీసుకోవడానికి కొన్ని ప్లేసుల్లో అయితే మీకు షామియానా అవి వేసి పెట్టుంటారు. మీకు కావాలంటే అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. లేదు కంటిన్యూగానే నడవచ్చు. కానీ ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు కొద్ది మధ్యలో రెస్ట్ తీసుకొని వెళ్తే బావుంటుంది. దీని టైమింగ్స్ ఏంటి? టైమింగ్స్ మార్నింగ్ 8 లేదా 9కి స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్‌గా టైం నేను చెప్పలేను. కానీ మీరైతే గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే మార్నింగ్ 7కే శ్రీకాళహస్తి మెయిన్ టెంపుల్ దగ్గర ఉండండి అని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఆ వెహికల్స్ అనేవి టెంపుల్ వరకు రానివ్వకుండా ట్రాఫిక్ కంట్రోల్ చేశారనుకోండి 1, 2 కిలోమీటర్స్ ముందే ఆపేస్తారు. డైరెక్ట్ టెంపుల్ దగ్గర రానివ్వకుండా. సో, అక్కడి నుంచి మీరు నడుచుకుంటూ రావాలి. సో, కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి స్వామి బయటకొచ్చేంత వరకు. స్వామిని మనం చూడొచ్చు బాగా ముందుగానే అక్కడ ఉంటే. తర్వాత మళ్ళీ స్వామిని మనం స్టార్టింగ్‌లో మిస్ అయ్యామనుకో, మళ్ళీ మనకు దారిలో ఎక్కడైనా కనిపిస్తారు స్వామివారు. కానీ స్వామి అమ్మవార్లను తీసుకొని వెళ్ళే వాళ్ళ వేగంతో మనం వెళ్ళాలంటే కుదరకపోవచ్చు. మనం వేరే రూట్‌లో ఆగిపోయి ఉండొచ్చు. వాళ్ళు ముందే వెళ్ళిపోయి ఉండొచ్చు. సో, ఫస్టే మీరు మార్నింగ్ 7 కల్లా శ్రీకాళహస్తి మెయిన్ టెంపుల్ దగ్గర ఉంటే మీకు ఖచ్చితంగా అమ్మవారి దర్శనం అవుతుంది. వాళ్ళు 8కి బయటకొచ్చినా, 9కి బయటకొచ్చినా అందరూ వెయిట్ చేస్తుంటారు. దీంట్లో సాంస్కృతిక కళాకారులు, వాయిద్యాలు వాయించే వాళ్ళు అందరూ కూడా ఉంటారనమాట ఆ టెంపుల్ దగ్గర. స్వామివారు బయటకొచ్చినప్పుడు అవన్నీ మంగళ వాయిద్యాలన్నీ వినిపిస్తూ ఉంటాయి. హారతిస్తారు. అక్కడి నుంచి ప్రదక్షిణ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఈ గిరి ప్రదక్షిణ చేశాక గిరి ప్రదక్షిణ క్రౌడ్ బానే ఉంటుంది. కానీ మరీ తోసుకుంటూ ఏం నడవాల్సిన అవసరం ఉండదు. స్టార్టింగ్‌లో కొద్ది క్రౌడ్ అనిపిస్తది. స్టార్టింగ్ 5, 10 మినిట్స్. తర్వాత రూట్ తెలిసిన వాళ్ళు ఎవరి పాటికి వాళ్ళు డిస్పర్స్ అయ్యి వెళ్ళిపోతారు. మనకు ఒకవేళ రూట్ తెలియకపోయినా మెజారిటీ పర్సన్స్ ఎక్కడికైతే వెళ్తున్నారో ఆ రూట్‌లో మనం వెళ్ళినా కూడా గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అయిపోతుంది. దారిలో మనకు కనిపిస్తూనే ఉంటారు. మనతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళు, కొంచెం ముందుగా వెళ్ళిపోయిన వాళ్ళు, మన వెనక వచ్చే వాళ్ళు కూడా క్రౌడ్ అనేది మీకు కనిపిస్తూనే ఉంటది. కానీ మరీ తోసుకుంటూ ఉండేలా ఉండదు. ఓన్లీ స్టార్టింగ్
ఎండింగ్ స్వామివారు మళ్ళీ అక్కడికొచ్చినప్పుడు మాత్రమే ఎక్కువ క్రౌడ్ అనిపిస్తుంది. అప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఒకరే కాకుండా ఒక నలుగురు ఫ్రెండ్స్ గాని, లేదా ఫ్యామిలీ మెంబర్స్ గాని వెళ్తే, ఈ గిరి ప్రదక్షిణ అనేది మీకు ఆధ్యాత్మికంగాను ఒక మెమరబుల్ మూమెంట్ గాను ఉంటుంది. అలాగే మీరు కలిసి నడవడము, తిరగడము కొంచెం ఎంజాయ్ చేసినట్టుంటుంది. మధ్య మధ్యలో అనిపించిందంటే డీహైడ్రేట్ బాగా అవుతుంటుంది. సో, వాటర్ బాగా తీసుకోండి. దానివల్ల మీకు బాడీ మీద గాని, మీకు బాడీ మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. గిరి ప్రదక్షిణ మీరు హ్యాపీగా కంప్లీట్ చేయగలుగుతారు. ఇవి నాకు తెలిసిన విశేషాలు. నాకు తెలిసిన విషయాలను చెప్పాను. భక్తులు ఎవరికైనా యూజ్ అవుతాయని. ఇందులో ఏదైనా తప్పుంటే మీరు మీరు సెర్చ్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అవి నెక్స్ట్ గిరి ప్రదక్షిణకి వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతాయన్నమాట. శ్రీకాళహస్తి సద్యోముక్తి క్షేత్రము, జ్ఞాన క్షేత్రము, దక్షిణ కాశీ, దక్షిణ కైలాసంగా పిలువబడుతోంది. ఇటువంటి శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మీకు వీలుంటే తప్పనిసరిగా ఒక్కసారైనా చేయండి. ఒక్కరే కాకుండా ఫ్రెండ్స్ ఒక బ్యాచ్ లాగా నలుగురు గాని, ఫ్యామిలీతో గాని వెళ్తే మీకు గిరి ప్రదక్షిణ చేసిన అలసట కూడా అనిపించదు. చాలా మంది చిన్న పిల్లల్ని కూడా తీసుకొస్తారు. చిన్న పిల్లలు కూడా వెళ్తారనమాట. అక్కడున్న లోకల్ వాళ్ళు కంపల్సరీ అటెండ్ అవుతారు. అలాగే నేను వెళ్ళినప్పుడైతే ఇంకోటి చెప్పాల్సిన విషయము, చాలా ఆతిథ్యం అనేది చాలా బాగుండింది. నేను వెళ్ళినప్పుడు గూడా. అంటే వాళ్ళు అన్ని టైంకి ఫుడ్ గాని, లేకపోతే వాటర్ గాని ఇవ్వడము చాలా బాగా అనిపించింది. ఎక్కడ ఇబ్బంది అనేమి అనిపియలేదు. మీకు వాష్‌రూమ్స్ టెంపుల్ దగ్గర మీకు ఆల్రెడీ వాష్‌రూమ్స్ అవైలబుల్ ఉంటాయి మీకు తెలుసు. దారిలో కూడా టెంపరరీగా ఏమైనా ఇన్‌స్టాల్ చేస్తారేమో చూడాలి. నేనెళ్ళినప్పుడైతే అప్పుడు గమనించలేదు. ఇంకో విషయం ఏంటంటే గిరి ప్రదక్షిణలో నడవలేని వారి కోసం దేవస్థానం వారు ప్రత్యేకంగా బస్సులు నడుపుతారని కూడా నేను గమనించాను. అయితే అవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఎప్పుడెప్పుడు ఉంటాయి అనేది అయితే టైమింగ్స్ నాకు ఐడియా లేదు. ఒకసారి మీరు ముందుగా వెళ్తే గనక ఎంక్వైరీ చేసుకోండి. లేదంటే లోకల్ గా ఉన్న ఆటో వాళ్ళని హైర్ చేసుకోండి. ఇంత ప్రైస్ అని మాట్లాడుకొని దారిలో ఏమైనా దక్షిణకాళి అమ్మవారి గుడి, వేలింగాల కోన ఇలా కలిపి చూడాలని మాట్లాడుకోండి. అలా కూడా కొంతమంది ఆటోలో గిరి ప్రదక్షిణ చేస్తారు. కొంతమంది అయితే గిరి ప్రదక్షిణ అబ్జర్వ్ చేయడానికి వచ్చే వాళ్ళు బైక్ల మీద కూడా తిరుగుతారనమాట. అదే రూట్ లో బైక్ల మీద కూడా గిరి ప్రదక్షిణ చేయడం నేను గమనించాను లాస్ట్ టైం. సో మీరు మీ కంఫర్ట్ లెవెల్ ని బట్టి, మీ ఫెసిలిటీని బట్టి మీరు ముందే ప్లాన్ చేసుకోండి గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి అనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ గురించి, ఈ వీడియో గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. ఓం నమః శివాయ.